సో మున్సిపల్ ఎన్నికల్లో కూడా హస్తం హవానే చెలరేగింది అంటూ స్పష్టంగా మనకు కనిపిస్తుంది. సో కాంగ్రెస్ కు 5 కార్పొరేషన్లు 81 పురపాలక సంస్థలు సొంతం చేసుకుంది. ఇక సిపిఐతో కలిసి కొత్తగూడెంలో పీఠం 80% పైగా మేయర్ అలాగే చైర్పర్సన్ స్థానాలు అధికార పార్టీకే దక్కాయి. ఇక బీఆర్ఎస్ కు 18 పురపాలక సంఘాలు, బీజేపీ ఖాతాలో కరీంనగర్ కార్పొరేషన్, నారాయణపేట మున్సిపాలిటీలు మాత్రమే ఉన్నట్టు తెలుస్తుంది. 11 చోట్ల ఎన్నిక వాయిదా పడినట్టు కూడా తెలుస్తుంది. సో మహిళా చేతికే మంత్రదండం. సో 62% పీఠాల్లో చైర్పర్సన్ అలాగే మేయర్ స్థానాల్లో అతివలు. పురపోరులో మహిళా ప్రపంచనం, జనరల్ కేటగిరీలోనూ మహిళలకు దక్కిన అవకాశం. ఇక పాలనలో స్వతంత్ర నిర్ణయాలు తీసుకుంటే రాష్ట్రానికి మరింత భవిష్యత్తు ఉంటుంది అంటూ కూడా అంచనాలు వినిపిస్తున్నాయి. రాష్ట్రంలో మొత్తం మీద బీసీలకు 58% పదవులు కేటాయించినట్టు కూడా తెలుస్తుంది. ఇక చూసుకుంటే 116, సో మొత్తం మున్సిపాలిటీలు 116. సో చైర్పర్సన్ ఎన్నికలు జరిగినవి 105. ఇక ఎన్నికలు వాయిదా పడినవి ఇందులో 11 వాయిదా పడ్డాయి. అలాగే ఇందులో మొత్తంగా కాంగ్రెస్ 81, బీజేపీ 1, సో బీఆర్ఎస్ 18, స్వతంత్రులు 4, సో ఏఎఫ్బి ఒక స్థానాన్ని దక్కించుకుంది. ఇక మొత్తం కార్పొరేషన్లు 7. సో అందులో కాంగ్రెస్ 5, బీజేపీ 1, సిపిఐ 1ని సొంతం చేసుకుంది. ప్రతి పత్రికలోనూ మున్సిపల్ ఎన్నికలకు సంబంధించిన వార్తే ప్రధానంగా కనిపిస్తుంది. 80% హస్తగతం. సో 105 మున్సిపాలిటీల్లో 85 కాంగ్రెస్ కే దక్కాయి. సో స్థానిక సంస్థల ఎన్నికల తర్వాత మళ్ళీ మొదలైన మున్సిపల్ ఎన్నికల్లో కూడా కాంగ్రెస్ అధికారమే చేజెక్కించుకుంది. సో 5 కార్పొరేషన్లు సైతం అధికార పార్టీకే కారుకు దక్కింది. 17 పురపాలికలు మాత్రమే. సో 11 చోట్ల వాయిదా పడ్డ ఎన్నికలు తెలిసింది. సో కొన్ని చోట్ల ఉద్రిక్తతలు కూడా నెలకొన్నట్టు తెలుస్తుంది. సో కరీంనగర్ కార్పొరేషన్ కమలం ఖాతాలోకి పడింది. ఇక సిపిఐకి దక్కిన కొత్తగూడెం కార్పొరేషన్, సో హంగ్ మున్సిపాలిటీలో అత్యధికం హస్తానికే దక్కే అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. ఇక మేయర్ గా ఆటో డ్రైవర్, రాష్ట్రంలో తొలిసారి మేయర్ గా సిపిఐ నేత. సో ఈ మిగిలిన వాయిదా పడ్డ 11 చోట్ల నేడు చైర్మన్ అలాగే వైస్ చైర్మన్ ఎన్నికలు జరిగే అవకాశం ఉన్నట్టు కూడా రాష్ట్ర ఎన్నికల సంఘం ప్రకటించింది. ఇక పుర ప్రథమలో 61% బీసీలే. సో ఇందాక కూడా చూసుకున్నాం. సో 105 మున్సిపాలిటీల్లో 64 మంది బీసీ చైర్పర్సన్లు, వైస్ చైర్పర్సన్లుగా 41% బీసీలే ఎన్నికయ్యారు. ఇక ఉమ్మడి రంగారెడ్డి జిల్లా, ఖమ్మం, వరంగల్ మినహా అన్ని చోట్ల 55% పైగా వార్డులో బీసీలే గెలుపొందారు. 7 కార్పొరేషన్లో 4 బీసీ మేయర్లు ఎన్నికైనట్టు కూడా తెలుస్తుంది.